నమస్కారం మిత్రులారా, జై భీమ్, జై కాంగ్రెస్, జై మాదిగా. నేను ఈ రోజు మీ ముందరికి రావడానికి ప్రధానమైన కారణం నా పేరు హెచ్ఆర్ మోహన్. నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ని. మీ ముందరికి ఒక అంశం పైన రావడం జరిగింది. అదేమిటంటే ఈ రోజు కృష్ణ మాదిగన్న గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు చాలా సంతోషం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు కూడా ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే మిత్రులారా, 2000 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు ఏబీసీడీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం, ఆ 2000 నుండి 2004 సంవత్సరం వరకు కూడా ఆ వర్గీకరణ కొనసాగడం, తరువాత కొంతమంది 5 మంది ధర్మాసనంలో అది కొట్టేయడం, మళ్లీ వెనువెంటనే 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం, తను కూడా మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, ఆ యొక్క బిల్లును కేంద్రంలో ఉన్నట్టు ఆనాడు కేంద్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపడం పార్లమెంట్ కు. అక్కడ కేంద్రంలో ఉన్నట్టు వారు ఉషా మేరా కమిషన్ వేయడం, వారు ఉషా మేరా కమిషన్ వారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులన్నీ తెలుసుకుని ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం, ఈ కాలక్రమంలో వాళ్ళు కోర్టుకెళ్లడం, ఇది ఈ మొత్తానికి ఈ ప్రక్రియ నడుస్తున్న సమయంలో 2014 నుండి 2023 వరకు దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. మరి ఆ 10 సంవత్సరాల కాలంలో కృష్ణ మాదిగ గారు ఎక్కడున్నారు, మరి మందకృష్ణ మాదిగ గారి యాక్టివిటీస్ ఏంటి అనేది ప్రజలకు గ్రహించాలి. 10 సంవత్సరాలు కనుమరుగైపోయినారు. ఎక్కడ కూడా ఒక ఎంఆర్పీఎస్ గురించి కానీ ఎస్సీ వర్గీకరణ గురించి ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. కానీ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ప్రజాపాలన, ప్రజలతో ఎన్నుకోబడ్డ పాలన రావడం, ప్రభుత్వం రావడమే కోర్టులో ఉన్న అంశం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏబీసీ వర్గీకరణ రాహుల్ గాంధీ గారు పెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా 7 మంది ధర్మాసనం ఏదైతే కోర్టులో సుప్రీంకోర్టులో ఉందో దాని కొరకై రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని మా యొక్క మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ మాదిగి ముద్దుబిడ్డ గారిని ఎంచుకొని వారికి నాయకత్వం అప్పచెప్పి, బాబు ఈ చూసుకురా అంటే మన దామోదర్ రాజనరసింహ గారు అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లి ద కాస్టెస్ట్ అడ్వకేట్ ను పెట్టి అక్కడ వాదనలు వినిపించేసి ఈ తీర్పు రావడానికి ప్రధాన భూమిక పాత్ర పోషించినటువంటి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు మాదిగల ఒక పెద్ద బిడ్డలు. వారు అక్కడికి తీసుకొచ్చిన వెనువెంటనే తీర్పు వచ్చిన రోజే ఆగస్ట్ 1 తీర్పు వచ్చిన వెనువెంటనే హైదరాబాద్ లో నిండు అసెంబ్లీలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాదిగల పెద్ద దిక్కుగా, మాదిగలకు అండగా, మాదిగలకు అన్నగా ఆ రోజు నిండు అసెంబ్లీలో మాదిగలకు సంపూర్ణ మద్దతు పలికి ఖచ్చితంగా మేము ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలము